ప్రస్తుతానికి మనం అంకుషపూర్ దగ్గర ఉన్నాం. అంకుషపూర్ నుండి ఇటు ఇంద్రనగర్ వెళ్తుందంట. ఇక్కడ వెళ్తే మనకు లక్ష్మీపూర్ వస్తుంది, మళ్ళీ మిడ్ బానేర్ వస్తుంది. ఇక్కడ సైడ్ వెళ్తే అక్కడ వరకు మన రైల్వే ట్రాక్ నిర్మాణం అనేది ఎట్లా జరిగింది, మరి మిడ్ బానేర్ దగ్గర వర్క్ ఎట్లా నడుస్తుంది అనేది మనం ఈ వీడియోలో చూసుకుందాం. మనము ఇంతవరకు నేను కూడా ఇటు సైడ్ వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం నేను కూడా వెళ్ళడం. మరి అక్కడ మిడ్ బానేర్ దగ్గర మరి ఎట్లా ఉంది అనేది ఈ వీడియో మాత్రం మిస్ అవ్వకుండా చూడండి. పాయింట్ టు పాయింట్ మన పెన్ టు పెన్ ఖచ్చితంగా అప్డేట్ చేస్తూనే ఉంటాయి ఎక్కడేం జరుగుతుంది అనేది. సేమ్ ఇక్కడ కూడా సేమ్ మన క్రికెట్ గ్రౌండ్ లాగానే ఉంది. ఇది కూడా క్రికెట్ గ్రౌండ్ లాగానే పెద్ద వెడల్పు ఉంది. ఇది మన ఇక్కడ నుండి బస్సాపూర్ దగ్గర నుండి అక్కడ గుట్ట ఏదైతుందో మనం ఇంతకు వీడియో చూసుకున్నట్టుగా ఆ గుట్ట నుండి ఇంచుమించుగా ఇప్పుడు మనకి అంకుషపూర్ భారత్ నగర్ రోడ్డు దాటుకొని ఈ సేమ్ మొత్తం ఇదే పరిస్థితి. అంటే వెడల్పు అయితే బాగుంది, మంచి క్రికెట్ ఆడవచ్చు మంచిగా ఈ ప్లేస్లలో, అంత బాగుంది. అంటే ఎందుకు అసలు డబుల్ ట్రాక్ నిర్మాణం కోసం మరి చేసిరా ఈ వెడల్పు, మరి ఎందుకు చేసిరా నాకు కూడా ఇంతవరకు అంతపడతలేదు. ఇది మన సిద్దిపేట నుండి అయితే ఇంతగానం వెడల్పు అయితే ఎక్కడ కూడా కనిపించలేదు మనకి. మనం అంకుషపూర్ రోడ్డు దాటొచ్చిన తర్వాత ఇక్కడ ఒక బ్రిడ్జ్ అయితే నిర్మాణం జరిగింది. ఈ బ్రిడ్జ్ నిర్మాణం అనేది ఇంతటికే వదిలేస్తారా లేదంటే ఇంకా హైట్ లేపుతారు చూద్దాం. ఇంతటికే వదిలేసినట్టయితే మరి ఇక్కడ కొంచెం ముందు కొంచెం హైట్ లేపేసుకొని ట్రాక్ నిర్మాణం జరుపుకుంటే సరిపోతుంది మనకి. మళ్ళీ ఇక్కడ డౌన్ వచ్చింది, ఈ బ్రిడ్జ్ దగ్గర అయితే హైట్ ఉంది అంటే ఈక్వల్ టు ఈ బ్రిడ్జి నిర్మాణం లేపేస్తారు కావచ్చు. ముందు కూడా ఒక బ్రిడ్జి కనబడుతుంది మనకు, ఆ బ్రిడ్జి దగ్గర కూడా ఎట్లా కొంచెం డౌన్ ఉంటుంది మట్టి అనేది. బ్రిడ్జి హైట్ ఉంది, మనం ఇక్కడ నుంచి చూసుకుంటే అది ఈక్వల్ కనబడుతుంది అక్కడ మనకి. ఇక్కడైతే మనకు ఒక బ్రిడ్జి నిర్మాణం అనేది జరుగుతుంది. ఇక్కడ ఇది బ్రిడ్జి నిర్మాణం హైట్ ఉంది, మరి ఇక్కడ కూడా మట్టి బాగానే పడుతుంది. బ్రిడ్జి చాలా పెద్దగా ఉంటుంది. అంటే మరి మధ్యలో మొత్తం మరి మట్టి వేస్తారా లేదంటే ఇటు వాటర్ ఫ్లో వెళ్ళిపోవడానికి తెలియదు ఇది, కానీ వాటర్ ఇట్లా వెళ్ళడానికి అనుకుంటుంది. సెట్ వాటర్ వెళ్ళడానికి ఇది. మధ్యలో గుట్ట దాటిన తర్వాత ఇంతకుముందు వీడియోలో మన గుట్ట దాటిన తర్వాత చూస్తూ ఒక 2-3 బ్రిడ్జిలు ఉన్నాయి ఇక్కడ. ఆ 2-3 బ్రిడ్జిలు చూసుకున్నట్టయితే మనము దీనికన్నా చాలా పెద్దగా ఉన్నాయి. ఇది కొద్దిగా చిన్ననే ఉన్నాయి. మనం రెగ్యులర్గా మన సిద్దిపేట లైన్లో ఎట్లయితే ఉన్నాయో ఇది అట్లా చిన్ననే ఉంది ఇది. కానీ అదే మధ్యలో అంతగానము మరి పెద్దగా ఎందుకు పెట్టారు అనేది కూడా నాకు ఇప్పటికి కూడా ఒక డౌట్. రైల్వే వాళ్ళు ఎవరైనా కనబడితే మనము విషయం కనుక్కుందాం అనుకుంటే మాత్రం మనకు రైల్వే వాళ్ళు ఎవరు కనబడలేదు. కానీ ఇక ముందు కూడా కనబడపోరా మనం కనుక్కోపోము ఆ విషయాన్ని. కానీ ఇక్కడంతా మట్టి వేసి తొక్కిచ్చేసి దీన్ని అంటే చాలా హైట్లు అవ్వాలి. మరి దీన్ని బట్టి చూసుకుంటే మాత్రం ఇక్కడ ట్రాక్ నిర్మాణం అనేది బాగా జరగాలి. అంటే ఇక్కడ చాలా టైం పడుతుంది ఇక్కడ సైడు. అంటే ఇక్కడ సైడ్ మొత్తం వదిలేసి అక్కడ సైడు సిద్దిపేట నుండి క్లియర్ చేసుకొస్తున్నట్టున్నారు దీన్ని. మనం ఇది లక్ష్మీపూర్ దగ్గరలో ఉన్నాం మనము. ఈ లక్ష్మీపూర్ దగ్గరలో మనం ఈ బ్రిడ్జ్ అవుతుంది. ఈ బ్రిడ్జ్ లక్ష్మీపూర్ దగ్గరలో ఉంది మనకి. అంటే ముందుకెళ్దాం ఇక దగ్గర అంటే ఇప్పుడు మనం లక్ష్మీపూర్ దగ్గరకు వచ్చినామంటే మనం ఇంచుమించుగా వర్క్ ఎండింగ్ ప్లేసా లేకుంటే శ్రీశైలం రైల్వే స్టేషన్ వరకు ఉందా అనేది మనం ఈ వీడియోలో చూసుకుందాం. ఎట్లా నాకు తెలిసి అయితే మనకు మిడ్ మానేర్ అయితే వస్తుంది. మిడ్ మానేర్ దగ్గరికి అయితే వెళ్దాం. ఇప్పుడు మిడ్ మానేర్ దగ్గర ఎట్లా చూసుకుందాం ఒకసారి. అడుగడుగున బ్రిడ్జిలు నిర్మాణం ఉంది. ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్ మొత్తం మన సిద్దిపేట నుండి శ్రీశైలం రైల్వే ట్రాక్ అంటే మొత్తం ఈ ప్లేస్ అంతా మనకు బ్రిడ్జిలతోనే నిండుకుంది. ఇక్కడే ఒక బ్రిడ్జ్ కదా, మళ్ళీ ముందే ఒక బ్రిడ్జ్, మళ్ళీ దాన్ని దాటిన తర్వాత మళ్ళీ ఇంకొక బ్రిడ్జ్. అంటే ఇక్కడ 1 2 3 4 బ్రిడ్జిలు ఉన్నాయి ఇక్కడే. ఏమో మరి మధ్యలోటి పొక్కనే తీసి పెట్టారు, మరి ఆడోటి ఉన్నట్టుంది బ్రిడ్జ్. వామ్మో ఇది ఏంది వాటర్ వెళ్ళిపోవడానికా లేకుంటే తువ్వ గిట్ల ఏమైనా ఉన్నాయి? తువ్వలు అంటే ఇంతగానం ఏముండేలే, తువ్వ ఏడిన ఒక దగ్గర పెట్టేస్తే సెట్ అయిపోతుంది. ఒర్రెలు ఉన్నట్టున్నాయి, వాస్తవానికి ఒర్రెల వాటర్. వామ్మో అంటే ఇక్కడ చాలా వర్క్ పెండింగ్ ఉంది. ఈ ఏరియా మొత్తం వర్క్ పెండింగ్ ఉంది. అంటే ఇక్కడ వదిలేసేసి దాదాపుగా మనకు అక్కడ
ఇక్కడ మన సిద్దిపేట సైడ్ పడారు. ఇక్కడ ఈ ప్లేస్ అసలు ఇంతగానం ఎందుకు అడ్డంలో పెట్టిరు అనేది అర్థమవుతుంది అసలు. ఇప్పుడు మనం ఎంత దూరం నుండి ఆ గుట్ట దగ్గర నుండి ఇంత దూరం వస్తున్నా కానీ మనకి ఇదే సిచ్యువేషన్. బ్రిడ్జిల నిర్మాణం చూడండి, ఇక్కడ దగ్గర ఒక 2 బ్రిడ్జిలు ఉన్నాయి ఇక్కడ. మళ్ళీ మామూలుగా చిన్న కూడా కట్టట్లేదు, బాగా వెడల్పు బాగానే కడతారు ఇది. మనం ఇప్పుడు లక్ష్మీపూర్ పక్కకైతే ఉన్నాం మనం. ఇప్పటికైతే మనం సిద్దిపేట సిరిసిల్ల రైల్వే ట్రాక్ నిర్మాణంలో భాగంగా మనం ఎన్నో వీడియోలు చేసినాం, కానీ లాస్ట్ ఎండింగ్ పాయింట్ అనేది మనం ఇంతవరకు చూపెట్టలేదు. ఈ ఎండింగ్ పాయింట్ అనేది మనం ఇక్కడ మన లక్ష్మీపూర్ దగ్గరలో, లక్ష్మీపూర్ నుండి ఇటు ఇల్లంత రూట్ ఇది. ఇక్కడ వరకు మనం ఈ వీడియో అయితే మనం ఇక్కడ వరకు క్లోజ్ చేసుకుందాం. ఇది అంటే వర్క్ అనేది కూడా ఇక్కడ వరకు అయింది.